కానీ దావీదు గారు ఈ మాట చెప్పాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది. నా గుండె నాలోనే చెప్పండి వేదన పడుచున్నది. పెద్దవాళ్ళు బాధపడుతున్నారు అంటే దానికి అర్థం ఉంది. ఏంటండి? పెద్దవాళ్ళు బాధపడుతున్నారు అంటే దానికి ఒక ఆలోచన ఉంటుంది వారికి. తన పిల్లల గురించో, కుటుంబం గురించిన విషయాల్లో, లేకపోతే తెలియక చేసిన సమస్యలను బట్టి చేసిన అప్పుల వలన, ఏదో ఒక కారణాలను బట్టి వారి జీవితంలో వాళ్ళు కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. నేనంటాను, లేనిపోని సమస్యలన్నీ తెచ్చిపెట్టుకోవటం ఎందుకు, వేదన పడటం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మనిషి ఎదురొస్తున్నాడు అనుకోండి, మనకు తెలిసిన వంటి వ్యక్తి అటు నుంచి ఎదురొస్తుంటాడు, మనం ఇటు వెళ్తుంటాం. బహుశా నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు అతనికి ఏదైనా ఒక 1000-200 ఇచ్చి ఉంటావు, వాడు నీకు ఇవ్వలేదు. వాడు నిన్ను చూసిన తర్వాత ఆ వ్యక్తి నువ్వు వస్తున్నావు అని తెలిస్తే నీ ఎదురుకు వస్తాడా? వస్తున్నాడు, డబ్బులు అడుగుతట్టుకున్నాడు అని చెప్పి అనుకొని మరొక్క మార్గాన వెళ్ళిపోతాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండే రెండు మార్గాలు చూపించాడు. బ్రతికి ఉన్నంత కాలం ఈ లోకంలో మనం జీవిస్తాం. నీ యాత్ర ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు చెప్పండి? నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా? పరలోకానికి వెళ్తామన్నాడు చేతులు ఎత్తాను తింటే, అది కూడా ఇట్ట ఏంటనే ఉన్నంత కాలం నీతి నిజాయితీగా, భయము భక్తితో ప్రభు సన్నిధిలో నువ్వు నడిపించబడాలి. రెండో మార్గం, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్యమయంలో ప్రభుతో నువ్వు ఉండునట్లుగా మార్గాన్ని నువ్వు సంపాదించుకోవాలి.